మీకు ఇదే ఒక పని. తీసుకో. ఏంట్రా ఇంత మట్టి? నువ్వే చెప్పావు కదా. అవును, దానికోసం ఇంతనా? సరే, మట్టిని పెట్టి నువ్వు ఏం చెప్తున్నావు? ఈ మట్టిని యూజ్ చేసి నేను ఎలక్ట్రిసిటీని ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాను. ఎలక్ట్రిసిటీయా? అవును, చూద్దామా? ఫిన్లాండ్లో ఒక కంపెనీ ఇలాంటి మట్టిని యూజ్ చేసి 100+ హౌసెస్కి పవర్ సప్లైని ఇచ్చున్నారు. నిజంగానా? ఎస్, నువ్వు సరి మీరు సరి ఆలోచించుంటున్నారు కదా ఎలా ఈ మట్టి నుంచి కరెంట్ వస్తుంది అని. దానికి మనము ప్రాక్టికల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుందామా? నా వద్ద ఇప్పుడు 2 వైర్ ఉన్నది. ఒకటి కాపర్ వైర్, ఇంకోటి నిక్రోమ్ వైర్. మన అందరికీ తెలుసు ఈ కాపర్ వైర్ ఇస్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని. కానీ ఈ నిక్రోమ్ వైర్ కాపర్ వైర్ కన్నా అంత గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కాదు. ఇప్పుడు ఈ ఫ్రీ ఎండ్స్ని నేను ఈ మల్టీమీటర్కి కనెక్ట్ చేస్తాను. చూడు, ఇది కనెక్ట్ చేయి. ఇప్పుడు రీడింగ్ వస్తుందా లేదా అని చెప్పు. ఓకే, రీడింగ్ వచ్చిందా? లేదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు రీడింగ్ వస్తుందా లేదా అని అబ్జర్వ్ చేయి. వస్తుంది. వస్తుంది కదా? వస్తుంది. గెస్ వాట్, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నేను హీట్ సోర్స్ ని రిమూవ్ చేస్తే వోల్టేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పు, నేను హీట్ సప్లైని ఇస్తే ఏమవుతుంది? వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పేనా, మనం ఈ 2 వైర్స్ కి ఎటువంటి కరెంట్ ని సప్లై చేయలేదు. ఇప్పుడు ఇది ఎలా జరిగింది? దాని వెనకాల సైన్స్ అని చెప్తాను, వినండి. వైర్లో మైక్రోస్కోపిక్ లెవెల్లో చూస్తే దానిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నార్మల్ టెంపరేచర్లో రిలాక్స్ మోడ్లో ఉంటుంది. కానీ ఒక సైడ్ హీట్ చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ హైపర్ అవుతాయి, వైబ్రేట్ కూడా చేస్తాయి. హాట్ సైడ్ నుంచి కోల్డ్ సైడ్కి రన్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ మూమెంట్ని మనం కరెంట్ అని అంటాము. ఇప్పుడు నా వద్ద కొన్ని పెల్టియర్ మోడ్యూల్స్ ఉన్నాయి. అండ్ ఈ మోడ్యూల్స్కి మధ్య కొన్ని జంక్షన్స్ ఉంటాయి, లైక్ మనం చూసిన కాపర్ అండ్ నిక్రోమ్ వైర్ లాగా. ఎందుకంటే ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ హాట్ సైడ్ నుంచి కోల్డ్ సైడ్కి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీటిని కనెక్ట్ చేసుకుందాము. ముందుగా గుడ్ హీట్ ట్రాన్స్ఫర్ కోసం కొంచెం థర్మల్ పేస్ట్ని అప్లై చేసుకుందాము. తర్వాత పెల్టియర్ మోడ్యూల్ని పైన ప్లేస్ చేసి మళ్ళీ కొంచెం థర్మల్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టాప్ సైడ్లో హీట్ సింక్ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు మాడ్యూల్ని హీటెడ్ శాండ్ మీద ప్లేస్ చేద్దాం. మల్టీమీటర్ కనెక్ట్ చేసి రీడింగ్ చెక్ చేద్దాము. ఇప్పుడు మళ్ళీ హీట్ చేద్దాం. చూసారా, టెంపరేచర్ ఇంక్రీజ్ అయిన వెంటనే వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ దానివల్ల ఎల్ఈడి బల్బ్ కూడా గ్లో అయింది. ఫిన్లాండ్లో వాళ్ళు ఈ సేమ్ కాన్సెప్ట్ని లార్జర్ స్కేల్లో చేస్తున్నారు. లైక్ 7 మీటర్ స్టోరేజ్ ట్యాంక్లో 100 టన్స్ ఆఫ్ మట్టిని స్టోర్ చేసి దాన్ని 500 డిగ్రీస్ వరకు హీట్ చేసి దానివల్ల వాళ్ళు మట్టి నుంచి 100 కిలోవాట్స్ ఎనర్జీని స్టోర్ చేస్తున్నారు. మట్టిని హీట్ చేయడంలో ఎనర్జీ వేస్ట్ అవుతుంది కదా? సూపర్ క్వశ్చన్. యాక్చువల్లీ శాండ్ ఒక సూపర్ థర్మల్ అబ్జార్బర్. మీరు బీచ్లో ఆఫ్టర్నూన్ నడిచేటప్పుడు శాండ్ చూడండి, సూపర్ హాట్గా ఉంటుంది కదా. అది ఎందుకంటే శాండ్ హీట్ని ఇన్స్టెంట్గా అబ్జార్బ్ చేస్తుంది. నైట్లో అదే హీట్ని స్లోగా రిలీజ్ చేస్తుంది. అందుకే ఫిన్లాండ్లో వాళ్ళు ఇన్సులేటెడ్ కంటైనర్లో స్టోర్ చేస్తారు. అక్కడ హీట్ లోపల ఉంటుంది, బయటికి రాదు. సో వాళ్ళు హీట్ని నెల వరకు స్టోర్ చేసి అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. ఇది ఎంత ఒక క్రేజీ టెక్నాలజీ కదా. అవును, మనం ప్రతిరోజు చూస్తున్న ఈ మట్టిని స్టోర్ చేసి ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేస్తున్నారు. నువ్వు చెప్పేదంతా కరెక్ట్దా. ఆ కంట్రీ పాపులేషన్కే ఇది పాసిబుల్. కానీ ఇండియాలో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మీ ఒపీనియన్స్ ఏంటో అని కామెంట్లో చెప్పండి. ఈ క్రాలింగ్ బాట్ ని మా 12-year-old ఇంజనీర్ డిజైన్ చేసి బిల్డ్ చేస్తున్నారు. ఎస్ అండి, యూ హర్డ్ ఇట్ రైట్. యంగ్ ఇంజనీర్స్ ఆర్ బిల్డింగ్ ది ఫ్యూచర్. మా సిటీ ఫ్యూచర్ స్కూల్లో 20,000+ స్టూడెంట్స్ ఇలాంటి క్రాలింగ్ బాట్స్, ఎయిర్ప్లేన్స్, సోలార్ పవర్డ్ కార్స్, మినీ శాటిలైట్స్, సెన్సార్ బేస్డ్ టెక్నాలజీస్ ఇలాంటి చాలా ప్రాజెక్ట్స్ ని ఈజీగా బిల్డ్ చేయగలరు. అండ్ మీ పిల్లలు కూడా వీటిని ఈజీగా బిల్డ్ చేయగలరు. అండ్ మా సబ్స్క్రైబర్స్ కోసం మేము ఒక ఫ్రీ డెమో సెషన్ ని కండక్ట్ చేస్తున్నాము. కింద వీడియోలో లింక్ ఉన్నది, చెక్ చేసి చూడండి.